హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నాను. జాకెట్లు, లైనింగ్ జాకెట్లు 2 కట్ చేస్తున్నాను. సరే, కటింగ్ వీడియో పెడదాంలే అని చెప్పేసి వర్క్ మిషన్ అయితే 6 చీరలు వర్క్ చేసేవి ఉన్నాయని చెప్పాను కదా, అవైతే స్టార్ట్ చేశాను. ఒకటి వర్క్ బ్లౌజ్ వచ్చింది, ఫ్రంట్ వేస్తే అయిపోతుంది. ఇది వంటాదండి, అది తీసుకున్నాను. వాళ్ళకి బ్లౌజు లేదన్నారు. ఊరి నుంచి వచ్చాము, సైజు మీకు ఇంకో బ్లౌజ్ ఇవ్వడానికి లేదు అన్నారు. సరే అని చెప్పేసి వంటాది తీసుకున్నాను. వంటాదితో బ్లౌజ్ కుట్టాలి. నేనైతే లైనింగ్లు ఇలా ముందుగానే ఇలా కొంచెం నీళ్లు చల్లేస్తాను. ఇవి దీనికే ఆరిపోతాయి కదా, కొంచెం బిరుసుగా ఉంటాయి, కుట్టడానికి కూడా మెత్తగా లేకుండా ఇబ్బంది లేకుండా ఉంటుందండి. అదే కనుక మనం బాగా తడిపేసి పిండి ఆరేస్తే మాత్రం అవి అటు ఇటు కొసలిపోతూ ఉంటాయి. అప్పుడు దీన్ని మనం సరి చేసిన తర్వాత కటింగ్కి అన్నిటికీ ఇబ్బంది. నా కటింగ్ చాలా ఈజీగా ఉంటుందండి. చివర కొంచెం ఎగురు ఉంటే తీసేస్తున్నా. ఇప్పుడు నడుము పొడుగు తీయాలి. ఫస్ట్ అమ్మాయికి నడుము పొడుగు 14, చెస్ట్ 29 ఉంది. 32 పెట్టుకోవాలి, ఎందుకంటే 2 అంగుళాలు ఎక్స్ట్రా కలుపుకొని మనం పెట్టుకోవాలి. 8 పెడుతున్నాను చెస్ట్, 4 ఎందులు 32. నడుము లూజు వచ్చేసి 26, చాలా సన్నగా ఉంటుంది. 26 అంటే 4 6 24, 6.5 నడుము లూజ్ పెట్టేసుకుంటే సరిపోతుంది. మనం మధ్యలో డాట్స్ వేస్తాం కదా, అప్పుడు ఇంకా కొంచెం మనం ఉజ్జాయింపుగా చూసుకొని పెట్టుకోవాలండి. ఇంకా అది నేనైతే 7 పెడుతున్నాను. కొంచెం ఖర్చు ఎక్కువ ఉన్నా ఇబ్బంది లేదులే అని చెప్పేసి 7 పెట్టాను నడుము లూజు. అంటే 4 మడతల మీద మనకు అది వస్తుంది కదా, అప్పుడు సరిపోతుంది. ఖర్చు కూడా వేస్తాము, డాట్స్ వేస్తాము. ఏదైనా మనం మనిషిని గమనించుకొని ఆది తీసుకున్నప్పుడు మనిషిని కూడా కొంచెం అబ్జర్వ్ చేసుకుంటే మనకి కటింగ్ కూడా వాళ్ళకి ఇంత పెడితే సరిపోతుంది అనేది ఒక అవగాహన అయితే మనకు వచ్చేస్తుంది. షోల్డర్ వచ్చి 11 5.5 పెడితే సరిపోతుంది. నేను ఇలాగా ఆదులు నేర్పటం అనేది నాకు అది చెప్పలేనండి. ఎవరికన్నా ఇలా ఆదులు ఇలా చెప్పాలంటే చెప్పలేను. నేను మనిషిని చూసైనా బ్లౌజ్ కుట్టగలను, ఆది తీసుకొనైనా ఇలా చేస్తే సరిపోతుంది అనేది ఒక అవగాహన వస్తుంది, అలా చేయగలను. వెనక కొత్త అయితే తీసేస్తున్నాను. ఉంటుందంటే కొంచెం నడుము కానీ ఏదైనా కొంచెం మనం లూజ్ అయితే ఒక కుట్టు వేయొచ్చు కదా అన్న ఆలోచనతో అయితే కొంచెం ఎక్కువే పెట్టుకోవాలి. చూసారా, ఇది పై ముక్కు కంటించినప్పుడు నేను నెక్ అనేది కట్ చేస్తాను. పై మొక్క కంటించిన తర్వాత మొత్తం జరగకుండా అంటించేసుకున్నాక బ్యాక్ కరెక్ట్గా నెక్ అనేది జరగకుండా అటు ఇటు కొన్ని క్రాస్గా ఉంటాయి కదా పైన చీరల్లో వచ్చిన ముక్కలు, ముందు మనం జాయింట్ చేసేసుకొని అన్నీ ఇచ్చేసేసుకొని ముక్క అనేది లైనింగ్కి కట్ చేయకుండా ఉంచి జాయింట్ చేసుకుంటే మాత్రం జరగకుండా కరెక్ట్గా తర్వాత కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా చేస్తానండి, నాకు ఇలా అలవాటు అయిపోయింది ఫస్ట్ నుంచి. ఇప్పుడు చేతులు పొడవు తీసుకున్నాను.
క్రాస్ అంటే ముందు నేను బ్యాక్ సైడ్ తీసిన తర్వాత హ్యాండ్స్ తీస్తాను. ఇప్పుడు అంతే నాకు ఇలా అలవాటు. చాలామంది ఫ్రంట్ తీసిన తర్వాత చేతులు లాస్ట్లో తీస్తారు. కానీ నేనేం చేస్తానంటే మొక్క ఏదన్నా తగ్గినా అనేది ఫ్రంట్లో తగ్గితే జాయింట్ చేసుకోవచ్చని కటింగ్ అనేది నేను ఇంకా అలాగే అలవాటు చేసుకున్నాను. ఎవరికైనా పెద్ద మొక్క వచ్చినప్పుడు, సన్నటోళ్ళు వచ్చినప్పుడు ఇలా కట్ చేయడం, మామూలుగా లావాటోళ్ళకి అలా కట్ చేయడం అలా లేకుండా ఒకే కటింగ్ అనేది అలవాటు చేసుకున్నాను నేను. కటింగ్ అనేది బాడీలకు తగ్గట్టుగా మనం మార్చుకుంటూ కుట్టడము, కటింగ్ చేసుకోవడమే కానీ కటింగ్ విధానం మాత్రం ఒకేలాగా అలవాటు చేసుకున్నాం. చెయ్యి పొడుగు 9, చెయ్యి లూజు కూడా 9. ఆ అమ్మాయికి 4.5 పెడితే సరిపోతుంది. కొంచెం పైన కుచ్చులాగా పెడితే మనం కట్ చేసుకునేటప్పుడు పైకి కొంచెం క్రాస్ కట్ చేసేసుకుంటే, ఇప్పుడు సంకకి ఫ్రంట్ పార్ట్లో చేతికి క్రాస్ తీస్తాం కదా, ఈ చేతికి ఇదైతే నేను లైనింగ్ దానికి అంటేసిన తర్వాత మొత్తం అంతా సమానంగా చుట్టూ అన్ని క్రాసులన్నీ తీసేసుకొని కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటాను. భుజాలు అతికేసి మెడ ముక్కేసేసి లాస్ట్లో చేతులు అతికి సైడ్ జాయింట్ చేస్తాం కదా, ఆ చేతులు అంటించేటప్పుడే దీనికి క్రాస్ తీస్తాను. కటింగ్లో మాత్రం ఫ్రంట్కి తీసేస్తాను. చెస్ట్ ఇక్కడి నుంచి ఇక్కడ బాడీ చెస్ట్ క్రాస్ బెల్ట్ తీసేసి మాత్రం ఇంక 10 ఉంది అమ్మాయికి. ఇది మనం ఎలాగో క్రాస్లోనే ముక్క తీస్తాం కదా, ఇక మనం సైడ్ లూజ్ అనేది ఇవన్నీ మామూలే మనకి. నడుము లూజు ఇవి వెనక భాగానికి మనం పెట్టుకున్నాం కదా, అలాగా. చూసారా, ఈ క్రాస్ లోతు అనేది కటింగ్లోనే తీసేస్తాను నేను. చేతికి మాత్రం భుజం అంటించేసి చంక జాయింట్ చేసేటప్పుడు ఫ్రంట్కి ఎందుకు ఇప్పుడు తీస్తాము, తర్వాత మనం కుట్టేటప్పుడు జాయింట్ చేసుకునేటప్పుడు ఎగుడు దిగుడు ఏదన్నా వస్తే ఆ క్రాస్ కూడా పోతుంది, తెలియదు కదా మనకి. మళ్ళీ లోతుగా తీయాలి. అలా తీసేటప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు కటింగ్కి మళ్ళీ అప్పుడు కటింగ్కి తేడా వస్తుంది. దీన్ని ఇలాగే అంటగుట్టేసేసి పై క్లాత్కి చెయ్యి అతికేటప్పుడు మనం తీసుకుంటే కరెక్ట్గా ఉంటుందనేది నా ఉద్దేశం మాత్రమే. ఒక్కొక్కళ్ళ కటింగు ఒక్కొక్కలాగా ఉంటుంది. కానీ కటింగ్ అయినా కుట్టేదైనా మనం ఒకటే ప్రాసెస్ పెట్టుకున్నామనుకోండి, ఆదులు మారతమే కానీ కుట్టే విధానం కానీ కటింగ్ చేసే విధానం కానీ మారదు కదా. బాడీని బట్టి మనం పొడుగులు, లూజులు, షోలర్లు ఇలా పెంచుకోవటమే తగ్గించుకోవటమే జరుగుతుంది. అందుకే కుట్టే విధానం కానీ కటింగ్ విధానం కానీ ఎప్పుడూ ఒకేలాగా మనం పెట్టుకోవాలి. అప్పుడు మనం అది పనమ్మట పని ఈజీగా వెళ్ళిపోతూ ఉంటుంది. అందుకే నేను బ్యాక్ సైడ్ కట్ చేసిన తర్వాత చేతులు తీస్తాను, తర్వాత ఫ్రంట్ తీస్తాను. మొక్క తగ్గితే నేను జాయింట్ చేసేసుకుంటాను. బ్లౌజ్ కుట్టేటప్పుడు కూడా ముందు హ్యాండ్స్ జాయింట్ చేస్తాను పై ముక్కకి వేసి, తర్వాత బ్యాక్ సైడ్ అయితే కంప్లీట్గా దాన్ని పూర్తి చేసి వెనక డాట్స్తో కూడా కంప్లీట్గా పూర్తి చేసేసి ఆ చేతులు ఆ బ్యాక్ సైడ్ పక్కన పెట్టేసుకుంటాను. ఇక ఫ్రంట్ దగ్గరికి వస్తాను. ఫ్రంట్ మొత్తం జాయింట్ చేసి షేప్ వేసి క్రాస్ బెల్ట్ జాయింట్ చేసి ఉక్సులు పట్టి కాజాలు పట్టి ఇవన్నీ వేసేసిన తర్వాత అప్పుడు నేను
ఈ సైడ్లో ఎగుడు దిగుడు చూసుకొని భుజాలు అంటించేస్తాను. ఈ సైడ్లో ఎగుడు దిగుడు వచ్చిందనుకోండి, అక్కడ మనకు సంక దగ్గర 2 కుట్లు కలవ్వు. అందుకని అప్పుడు భుజాలు అతికే ముందు ఈ సైడ్లో ఫ్రంట్ బ్యాక్ సైడ్లు కరెక్ట్గా ఉందా లేదా చూసుకొని, కరెక్ట్గా లేకపోతే చంకలో కొంచెం ఏది ఎక్కువ ఉంటే అది తీసేసి సమానం చేసేసుకొని భుజాలు అంటించేసి మెడ ముక్క వేసేస్తాను. అక్కడికి బ్లౌజ్ అంతవరకు కంప్లీట్ అయిపోతుంది. అదొక ప్రాసెస్. నెక్స్ట్ ఇక చేతులు తీసుకొచ్చి జాకెట్కి అంటించేటప్పుడు ఫ్రంట్ వరకు క్రాస్ తీసేసి అంటించేస్తాను. ఫ్రంట్ నుంచి బ్యాక్ మొదలుపెట్టి వేసిన, బ్యాక్ నుంచి ఫ్రంట్కి మొదలుపెట్టి చెయ్యి అతికిన ఫ్రంట్ వచ్చేటప్పటికి మనకు క్రాస్ రావాలి కాబట్టి చేతిలో అలా చేసేస్తాను. నా ప్రాసెస్ అయితే ఇలా ఉంటుందండి. నా కటింగ్ నచ్చితే మాత్రం చిన్న లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. నా వీడియోస్ నచ్చితే షేర్ చేయండి.